ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి భూత భవిష్యత్తు వర్ధమానం, గ్రహబలం, గృహబలం, యోగబలం, గోచార బలం ఎలా ఉందో చూద్దామండి. తులారాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. ఈ తులారాశి వారి జాతకంలో సామాన్యంగా ఉద్యోగం, వృత్తి, వ్యాపార బలంలో చూడాలంటే మాత్రం ఒక రకమైన వృత్తి ఉండదండి. వీరి జాతక బలానికి 2-3 రకాల వృత్తి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారం చేయరు, చేస్తే కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా. వీరి పేరు మీద మాత్రం దశయోగ బలం అయితే చాలా మంచిగా ఉంది. కరెక్ట్ షష్టగ్రహ కూటమి నుంచి వీరికి చాలా వరకు అదృష్ట యోగాలు బలాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు ఈ ఉగాది నుంచి తక్కువైనాయి. వైశాఖ మాసంలో పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. రాజయోగం కలిసి వస్తుందండి వీరి జాతక బలానికి. ధన విషయంలో, రుణ విషయంలో, రణ విషయంలో కలిసి వస్తుంది. కానీ వివాహ విషయంలో చూడాలంటే మాత్రం కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వివాహం కాదండి అవుతుంది, కానీ మాత్రం కొన్ని ఆటంకాలు తప్పవు. వివాహమైన వారు, భార్యాభర్తల చిక్కులు చికాకులు ఉన్నవారు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. సంతానం లేనివారు, సంతానం దోషం ఉన్నవారు, సంతానం కలిగి నష్టమవుతున్నవారు, ఇలాంటి సంఘటనలు ఉన్నవారు ఖచ్చితంగా వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతక బలానికి నాగేంద్రుడికి పూజ చేయటం చాలా వరకు మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం రాగి చెట్టు, యాప చెట్టు కలిసి ఉంటుందండి. సర్వదేవతల ఆధీనంలో ఉంటుంది. ఎవరి మీదైనా మాత్రం తొందరగా నమ్ముతారు. అలాగే వీరి జ్యోతిష బలంలో ఆలోచన శక్తి చాలా ఉంటుంది. ఇతరులకు ప్రయోజనం ఉంటుంది, కానీ వీరికి ప్రయోజనం తక్కువ ఉంటుందండి. అలాగే మాత్రం ఒకరు సంపాదిస్తున్నారు కదా, నేను నష్టపోతున్నాను స్వభావం ఉండదు వీరి జాతక బలంలో. ఎవరి టాలెంట్ వాళ్ళదే అనుకుంటారు. కోటేశ్వరులను చూసినా, లక్షాధికారులను చూసినా, ఎంత పెద్ద అధికారులను చూసినా కూడా భయపడని గుణం ఉంటుంది. ఎవరు గొప్ప వారిదే అనుకునే స్వభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి స్త్రీల నుంచే మంచి ఉంది, స్త్రీల నుంచే చెడు ఉంది. కాబట్టి స్త్రీ విషయంలో ఎవరైనా సరే, అది భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లె కావచ్చు, అక్క కావచ్చు, కొలిసి కావచ్చు, రిలేషన్ వాళ్ళు కావచ్చు, పడనోళ్ళు కావచ్చు, ఎప్పుడు ఎవరితో విరోధాలు వస్తాయి తెలియదు. కాబట్టి ఈ స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలండి. వీరికి ఎవ్వరికి మాత్రం వాగ్దానం చేయవద్దు. ఫలానా పని చేస్తానని వాగ్దానం చేస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలో.